హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన స్టాక్ మార్కెట్ జర్నీలో చాప్టర్ 6 స్టాక్ మార్కెట్లో మనం చేసే 5 సాధారణ తప్పుల కోసం అయితే మాట్లాడుకుందాం. హెడ్ మెంటాలిటీ అంటే ఏంటి, చేజింగ్ పెన్నీ స్టాక్స్, ఆల్ ఇన్ అప్రోచింగ్ అండ్ ఫియర్ అండ్ గ్రీడ్, నో స్టాప్లెస్ అనే ఈ 5 తప్పుల కోసం అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ కంటెంట్ అండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దామా. మరి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో లాంగ్ టర్మ్ వరకు ఉండాలనుకుంటే ఇతరుల మాటలు అయితే వినొద్దండి. మీ స్నేహితులు చెప్పారనో, మీ పక్కంటి వాళ్ళు చెప్పారనో ఏదో ఒక స్టాక్ కొనడం, లేదంటే వాళ్ళు లాభపడ్డారు కదా నేను లాభపడతానని కొనటం అలాంటివి చేయొద్దండి. సెకండ్, టెలిగ్రామ్ గ్రూప్లోను లేదంటే వాట్సాప్ గ్రూప్లోను ఇచ్చే టిప్స్ని ట్రిక్స్ని మీరు ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దండి. మీ సొంత అనాలిసిస్ చాప్టర్ 3 and 4లో మనం డిస్కస్ చేసాం కదా, ఆ బేసిస్ పైన మీరు సొంతంగా అనాలిసిస్ చేయండి. డీప్ అనాలిసిస్ ఎలా చేయాలనేది రాబోయే టైంలో మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్, వాటిని చూస్తూ మీరు సొంతంగా అనాలిసిస్ చేసిన తర్వాత మీరు సొంత నిర్ణయాలతో మనం చెప్పిన ఫార్ములాస్తో మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇతరుల మాటలు అస్సలు వినొద్దండి. ఓకే. సెకండ్ వన్, ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టడం. చాలా మందిలో ఉంటుంది, మార్కెట్ ఒకసారి ర్యాలీ స్టార్ట్ అయితే మార్కెట్ బాగా పెరిగిపోతుందని ఆశతో తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తమే పెట్టడమే కాకుండా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరీ మార్కెట్లోకి తీసుకొచ్చి చాలా డబ్బులు పెట్టడం అయితే జరుగుతుంది. సో అలా పెట్టడం అనేది చాలా తప్పండి. ఎప్పుడు మార్కెట్ని మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్లో ఒక్కసారి 25 to 30% మాత్రమే తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఒక డిప్ కోసం వెయిట్ చేయాలి తప్ప మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ని చేజ్ చేస్తూ మన ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఎప్పుడూ పెట్టకూడదండి. దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ పద్ధతిలో నెలకి కొంత డబ్బుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు మనకి యావరేజ్ ప్రైస్లో మనం పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కావచ్చు లేదంటే ఎస్ఐపిస్ కావచ్చు దొరకడం అయితే జరుగుతుంది. దీని ద్వారా రాబోయే టైంలో మంచి వెల్త్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఈ నెలలో పెట్టేటప్పుడు మార్కెట్లో హైలో ఉంటే నెక్స్ట్ మంత్లో మార్కెట్ కొంత డిప్ వచ్చి ఉంటుంది, ఆ మంచి ప్రైస్ దగ్గర అక్కడ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. ఈ విధంగా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ అవుతూ ఒక బెటర్ ప్రైజ్ని, బెటర్ వెల్త్ని కూడా క్రియేట్ చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఎప్పుడు ఒకేసారి భారీగా పెట్టుబడులు మార్కెట్లో పెట్టకూడదు. పెన్నీ స్టాక్స్ వెనుక చాలామంది పడుతుంటారు. ఎందుకంటే చాలామంది ఒక కాన్సెప్ట్ మార్కెట్లో ఉంటుంది, ఇప్పుడు పెన్నీ స్టాక్సే రేపు మల్టీ బ్యాగర్ కాబోతాయి అని. సో అలా ఎప్పుడు కూడా అలాంటి రాంగ్ థింకింగ్ అనేది మీ మైండ్ నుండి తీసేయండి. కేవలం ₹1, ₹2 షేర్ దొరుకుతుందని వేల సంఖ్యలో కొందరు కొన్ని షేర్ను కొనుక్కొని పెట్టుకుంటుంటారు. అది చాలా తప్పండి. అంత తక్కువ డబ్బులకి ఆ షేర్ దొరుకుతుందంటే ఆ కంపెనీ ఎంత చెత్తదని మనం అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటంటే ధర కంటే కంపెనీ యొక్క క్వాలిటీ ముఖ్యమండి. అది ₹2000 ఇచ్చి ఒక షేర్ కొనుక్కున్నా, మనం ₹2 ఇచ్చి 1000 షేర్లు కొనుక్కున్నా దానికంటే ఈ 2000 కొన్న షేరే మేలండి. ఓకేనా? ఇప్పుడు కూడా కంపెనీ వెల్త్, కంపెనీకున్న బ్రాండ్ వాల్యూ, కంపెనీ చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైనే మన గ్రోత్ ఆధారపడి ఉంటుంది తప్ప స్టాక్ ₹2 దొరుకుతుందని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు కూడా మనం నష్టపోతూనే ఉంటాం. పెన్నీ స్టాక్స్లో పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదంటే చేయొచ్చండి. మన ఇన్వెస్ట్మెంట్లో 5 నుండి 10% ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సో ఇన్ ఫ్యూచర్ మనం పెట్టిన కంపెనీ మంచి మల్టీ బ్యాగర్ అయిందనుకోండి, మంచి లాభాలు అయితే తెచ్చిపెడుతుందండి. అంత ఇన్వెస్ట్మెంట్ అయితే సరిపోతుంది. ఓకే. లాస్ట్ వన్, ఫియర్ అండ్ గ్రీడ్ అండి. మార్కెట్ కొంచెం పడింది అనుకోండి, భయంతో చాలామంది ఆ స్టాక్స్ని అమ్మేస్తుంటారు. మార్కెట్ హెవీగా పెరుగుతుంది అనుకోండి, దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని మార్కెట్లోకి పెడుతూ ఉంటారు. మార్కెట్ పడితే ఆ లాస్ని బుక్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అనేది చాలా రాంగ్ అండి. మీకు ఒక ప్లాన్ ఉండాలి. మీరు ఇన్వెస్టర్ అయితే 5 నుండి 10 ఏళ్ళు విజన్ ఉండాలి. చిన్న ఒడిదుడుకులకి భయపడ్డావు, సో అలా భయపడకూడదు. ఓకే. నెక్స్ట్ పాయింట్, స్టాప్లెస్ వాడకపోవడం. చాలా మంది మార్కెట్లో చేసే పెద్ద తప్పు, అందరూ నష్టపోవడానికి మెయిన్ కారణం స్టాప్లెస్ వాడకపోవడమే. ధర మళ్ళీ పెరుగుతుందిలే అని మొండిగా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలానే వాళ్ళ నష్టాన్ని పెంచుకుంటూ వాళ్ళ క్యాపిటల్ని లాస్ అవుతూ ఉంటారు.
తన తప్పు ఒప్పుకోకుండా ఆ షేర్ని పట్టుకొని అలాగనే కూర్చుంటారండి. ఇది చాలా తప్పు. దీనికి పరిష్కారం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్ తప్పనిసరి. క్రమశిక్షణే మిమ్మల్ని కాపాడుతుందండి మార్కెట్ నుండి. సో మనకి మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటే మీకు డిసిప్లిన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఈ 5 సూత్రాలని మీరు ఫాలో అవుతూ ట్రేడ్ చేసినప్పుడే మీరు మార్కెట్లో బెటర్ రిజల్ట్ని అయితే పొందగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు కూడా ఈ 5 తప్పులను అయితే అవాయిడ్ చేసి మీరు మార్కెట్లో ఉన్నప్పుడు మంచి వెల్త్ని క్రియేట్ చేయగలుగుతారు. ముగింపు మిత్రమా, ఈ 6 చాప్టర్లతో మీకు స్టాక్ మార్కెట్ గురించి ఒక ప్రాథమిక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మంచి బ్రోకర్ దగ్గర అకౌంట్ తెరవండి. తక్కువ మొత్తంలో, ఉదాహరణకు ఒక 500 నుండి 1000 రూపాయలతో ప్రాక్టీస్ మొదలు పెట్టండి. దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే పేపర్ ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయండి. పేపర్ ట్రేడింగ్ యాప్స్ మనకు ఫ్రీగా 1 lakh to 2 lakhs రూపీస్ వరకు మనకి ఫేక్ కరెన్సీని ప్రొవైడ్ చేస్తాయి. సో వాటితో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు ఈ 500,000 రూపీస్ కూడా మనకి రిస్క్ అయితే ఉండదండి. ఓకే, ఈ విధంగా నిరంతరము మీరు ట్రై చేస్తూ మీరు నేర్చుకోవడానికి ట్రై చేసేటప్పుడే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. అందరికీ కృతజ్ఞతలు అండి. మీరందరూ మన ఛానల్ని ఇంత సపోర్టివ్గా చూసుకున్నందుకు. నిరంతరము అభ్యసించండి. మంచిగా కంటిన్యూ లెర్నింగ్ చేస్తూ ఉంటేనే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేను మీకు టెక్నికల్ అనాలిసిస్ని అయితే నేర్పించగలను, కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు మీ గుండెని వేగాన్ని నియంత్రించాల్సింది మీరే. సో ఈ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా టాపిక్, ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఆప్షన్ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉందో అదే టాపిక్ సిరీస్ని అయితే కంప్లీట్లీ ఈజీ వేలో మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి మరియు స్టాక్ మార్కెట్లో ముందుండండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి తదుపరి వీడియో చూడండి.